ఓం నమో వెంకటేశాయ. సర్వవ్యాపకతాశీలా సర్వాత్మ సమతా లీలా గోవింద గోవింద. వితత భువన చక్రం చంక్రమంతం వ్రజేషు వికృత జనన హేతుం హేతుమంతం పితృభ్యాం వివృత నిజ సుఖాబ్ధిం సౌఖ్యముత్పాదయంతం విహితకరణలభ్యం లబ్ధమేవ ప్రణౌమి అని అజాతివందన సజాతినందన రుజాతిసూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవత మహాగ్రంథం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీగణేశ ప్రార్థన. పార్వతీ ప్రియ హేరంబ విశ్వవంద్యాఖిలస్తుత పర్వతోపమతామాప్తం విఘ్నం క్షపయ మే ప్రభో. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. భార్గవీ ప్రాణనాథాయ గార్గ సంవీతనామినే మార్గశీర్షప్రియాయాస్తు శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగः ధ్యానం నారాయణామృతగుణైరణుసీమదిగ్ధం వ్యాసప్రసూతశుకగోపవరైశ్చ దుగ్ధం సర్వాశనాశమనకామజనైస్తు జగ్ధం క్షీరం శుభం పిబత భాగవతం విదగ్ధం. శ్రీ గురుభ్యో నమః. 13వ అధ్యాయం ఇప్పుడు గడిచింది. దాని వెనకాల 12వ అధ్యాయం. ఈ 12వ అధ్యాయానికి 13వ అధ్యాయానికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ప్రకారం విషయం నడుస్తోంది. కథాగమనం ప్రకారం చూసుకుంటే 12వ అధ్యాయంలో అఘాసురుణ్ణి ఈయన ఉత్తమగతికి చేర్చాడు. అఘాసురుడు అనే రాక్షసుడు ఒక కొండ చిలువ రూపం ధరించి పిల్లలందరినీ మింగేస్తే ఈయన లోపలికి శ్రీకృష్ణ పరమాత్మ లోపలికి వెళ్ళి ముఖం లోపలికి వెళ్ళి అతని కంఠం దగ్గర తన శరీరాన్ని బాగా పెంచేసి అతనికి ప్రాణాలు గడగడలాడిపోయేటట్లు చేసి అతని గాలిని బిగపెట్టేట్టు చేసి అతని బ్రహ్మరంధ్రం గుండా గాలి వెళ్ళిపోయేటట్లు చేసి అతని శరీరాన్నేమో కింద పడేసి అతని ఆత్మజ్యోతిస్సునేమో తనతో కలిపేసుకున్నాడు. ఆ సందర్భంలో దేవతలందరూ జయ జయధ్వానాలు చేస్తే ఆ జయ జయధ్వానాలు బ్రహ్మగారి భవనానికి వినిపిస్తే ఆయన ఆశ్చర్యపడి ఏమైపోయింది అని కిందకి దిగొచ్చాడు. కిందకి దిగొచ్చి చూసేసరికి ఈ వృత్తాంతం కనిపించింది. ఈయన ఏంటి మహాత్మ్యం చూపించడం మొదలుపెట్టేశాడేంటి శ్రీకృష్ణ పరమాత్మ అని ఆశ్చర్యపోయి బ్రహ్మగారు ఈయన్ని చిన్నగా పరీక్షిద్దాము అని అనుకుని ఆయనతో కూడా ఉండేటువంటి పిల్లల్ని ఆయన కాచేటువంటి ఆయనతో కూడా ఉండే పిల్లల్ని ఆయన కాచే దూడల్ని ఈ రెండిటిని కూడా మాయం చేశాడు. మాయం చేస్తే ఏం చేస్తాడో చూద్దామని అనుకున్నాడు. తన కాలమానం ప్రకారం ఏదో చిన్న ఒక క్షణం పాటు మాయం చేశాడు. అదేమో భూలోకానికి వచ్చేసరికి సంవత్సర కాలం అయింది. సంవత్సర కాలం మాయం చేసేసేసరికి ఈ దూడల్ని ఈ సహవాసం చేసే పిల్లల్ని చూడలేక శ్రీకృష్ణ పరమాత్మ తానే వాళ్ళ రూపాలను ధరించి తల్లుల దగ్గరికి ఆవుల దగ్గరికి వెళ్ళాడు. అలా కొంతకాలం అంటే భూలోక కాలమాన ప్రకారం సంవత్సరం పాటు నడిచింది. ఇది 12వ అధ్యాయం పూర్తయి 13వ అధ్యాయం ప్రారంభంలో జరిగినటువంటి వృత్తాంతం. ఇదైన తర్వాత బలరాముడు కొన్ని రోజులకి సందేహపడ్డాడు. కొద్దిగా కనిపెట్టి స్వామిని అడిగితే స్వామి ఏమో ఉన్నదన్నట్లుగా చెప్పాడు. చెప్పేలోపలికి బ్రహ్మగారు దిగొచ్చేసేసారు. దిగొచ్చి ఇలా ఎలా చేయగలిగాడు అని సందేహపడి చూసేసేసరికి ఈయన ఇంకా ఆయన కన్ఫ్యూషన్ని పెంచడానికి అన్నట్లుగా ఎంతమంది పిల్లలు ఉన్నారో అక్కడ ఎన్ని దూడలున్నాయో
అన్ని అంత సంఖ్యని లెక్కగట్టుకుని అన్ని రూపాల్లో శంఖచక్ర గదా పద్మాలను పట్టుకుని ఏదో వనమాలను ధరించి చాలా విస్తృతమైనటువంటి అలంకారాలతో ఆభరణాలతో ఈయనకు కనిపించాడు అన్ని రూపాల్లో. ఈ కనిపించడంలో ఒకవైపు ప్రతి రూపానికి బ్రహ్మగారు ఒకవైపు, మరొక వైపు ఆ బ్రహ్మగారు సృష్టి చేసేటువంటి చిట్ట చివరి పురుగు అనేంతవరకు ఉండేటువంటి ప్రపంచం మొత్తాన్ని చూపించాడు. ప్రతి రూపంలోనూ చూపించాడు. చూపించేసరికి బ్రహ్మగారు కొంచెం మొదట్లో ఆశ్చర్యపోయాడు. ఆయనకే కళ్ళు తిరిగినంత పని అయింది. ఆయన మళ్ళీ ఒకసారి కళ్ళు మూసుకుని కళ్ళు తిప్పుకుని ఏదో విధంగా దాని నుంచి బయటపడ్డాడు. బయటపడే లోపల ఈయన తన రూపాన్ని ఉపసంహరించుకున్నాడు. ఇది జరిగింది. దాంతో బ్రహ్మగారు ఈయన్ని స్తుతి చేయటాన్ని ప్రారంభించబోయాడు. ఇది 13వ అధ్యాయం చివరికి వచ్చేసరికి సంగతి. ఈ 2 అధ్యాయాల్లో మనకు చెప్పిన విషయం ఏంటి అని ఒకసారి పరిశీలించుకుంటే, నిజానికి నిన్నటి రోజునే చెప్పుకుందామని అనుకున్నాము, పారాయణ ముందే ఈ విషయాలన్నీ మాట్లాడుకుందామని అనుకున్నాము. కొన్ని ఇబ్బందుల వల్ల అది కుదరలేదు. అందువల్ల ఈరోజు ప్రత్యేకించి ఈ 14వ అంటే బ్రహ్మగారు చేయబోయేటువంటి స్తుతికి ఉపోద్ఘాతంగా ఈ విషయాలను గురించి చర్చించుకుంటున్నాం. ఈ 2 అధ్యాయాల్లో చెప్పింది ఏంటి, లేదా స్వామి చూపించింది ఏంటి అని ఆలోచిస్తే, 12వ అధ్యాయంలో స్వామి తన యొక్క వ్యాపకత్వాన్ని చూపించాడు. పరమాత్మ తన యొక్క వ్యాపకత్వాన్ని, మొత్తం అంతా నేను నిండి ఉన్నాను అనేటువంటి అంశాన్ని చూపించాడు. అది మనం ఫోటోల్లో చూసినప్పుడేమో కొండ చిలువ, పెద్ద కొండ చిలువ కనిపిస్తుంది. కానీ వర్ణన చేసి చూసినప్పుడు ధరాధరోష్ఠ, ఏదో మొత్తం మేఘాల వరకు ఆ కొండల చిలువ నోరు సాగింది. ఆ మేఘాల వరకు సాగిన నోరు చూస్తే అసలు వీళ్ళకే సందేహం కలగలేదు, కలక్కే పిల్లలందరూ లోపలికి వెళ్ళిపోయారు అనే వర్ణన ఉంది. దాన్ని బట్టి చూస్తే అది చాలా పెద్ద రూపం. ఇక్కడి నుంచి అంటే భూమి నుంచి లెక్కగడితే మేఘాలు ఉండేటువంటి ప్రాంతం ఎంత దూరంలో ఉంటుందో అంత పెద్ద రూపం. అంతకంటే పెద్ద రూపాన్ని, కొండ చిలువ కంటే పెద్ద రూపాన్ని ఈయన ధరించి, అంటే ఉన్నట్టుండి పెరిగిపోయి ఆ పని చేశాడు అని ఉంది. అంటే తన వ్యాపకత్వాన్ని పరమాత్మ ఒక రూపంలో చూపిస్తున్నాడు. ఆ వ్యాపకత్వాన్ని చూపించిన దాన్ని బ్రహ్మగారు చూశారు. కొంచెం ఆయనకి అర్థమైంది. ఈ వ్యాపకత్వంలో వచ్చేటువంటి సందేహాలని తొలగించడానికి ఆయన పైన ఒక పరీక్ష అనేటువంటి మిష పెట్టాడు. మనం బ్రహ్మగారు పరీక్షించటం అనే మాట లేదు, బ్రహ్మగారు ఎప్పుడూ అలాంటి పనులు చేయరు, ఇదేదో వేరే ప్రయోజనం కోసమే అని ఒకసారి చూచాయిగా చెప్పుకున్నాము. దాని గురించి ఆలోచిస్తే బ్రహ్మగారికి అలాంటి పరీక్ష చేసే బుద్ధి ఏమీ లేదు, అది కథాగమనంలో మాత్రమే. బ్రహ్మగారికి ఉన్నదల్లా కూడా ఆ వ్యాపకత్వాన్ని మరింత విస్తృతంగా తెలియచేయాలి అనేటువంటి అభిప్రాయమే. దాని ప్రకారం ఆయన పనిచేశాడు. బ్రహ్మగారి ఆశయానికి తగ్గట్లుగా పరమాత్మే తన వ్యాపకత్వాన్ని ఇంకొక రూపంలో చూపించాడు. వ్యాపకత్వం తాలూకు మరొక రూపం సర్వాత్మకత్వం, అంటే అన్ని రూపాల్లోనూ తాను ఉండగలగటం అని. ఆ అన్ని రూపాల్లోనూ తాను ఉండగలగటం అనేటువంటి అంశాన్ని పరమాత్మ ఈ రూపంలో చూపించాడు. గోపాలకుల రూపంలోనూ అలాగే ఆ దూడల రూపంలోనూ తానే ఉన్నాడు. అదే సమయంలో శంఖచక్ర గదా పద్మధారి రూపాలని కనిపించనిచ్చాడు. అదే సమయంలో బ్రహ్మగారిని కూడా తనలో చూపించనిచ్చాడు. ఒక రకంగా చూసుకుంటే విశ్వరూపాన్ని చూపించాడు. ఆ విశ్వరూపాన్ని విశ్వరూపాలుగా, రకరకాల రూపాలుగా చూపించాడు. బ్రహ్మగారికి మాత్రమే చూపించాడు. ఈ చూపించినటువంటి అంశం ఈ వ్యాపకత్వాన్ని మరింత వివరంగా చూపించేటువంటి అంశమే. వ్యాపకత్వం తాలూకు మరొక కోణాన్ని ఆవిష్కరింపజేసే అంశం. ఎలా వ్యాపకం అనే దీన్ని మనం ఎలా అర్థం చేసుకున్నాం అంటే, వ్యాపకం అంటే ఎక్కువ చోట్ల ఉండేది, అన్నిటా పరుచుకుని ఉండేది. అన్నింటా పరుచుకుని ఉండేది మనకు తెలిసిన వాటిల్లో ఏది అంటే ఆకాశం. ఆకాశం అంటే శూన్యం అనుకోకూడదు అని చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా. అది శూన్యం కాదు, అదొక ద్రవ్యం లేదా పదార్థం. ఆ పదార్థం అన్నిటా పరుచుకుని ఉంది, అన్నిటా వ్యాపించుకుని ఉంది. ఏ వస్తువుకైనా సరే ఖాళీ కావాలి. ఖాళీ అంటే అవకాశం, అవకాశం అంటేనే ఆకాశం. ఆ ఆకాశం లేనిదే ఏ వస్తువు ఉండలేదు. ఏ వస్తువుకైనా సరే మనుగడ కావాలి అంటే ఈ ఆకాశం ఉండాలి. కాబట్టి వస్తువులన్నిటికంటే ఇది ఎక్కువ చోట్లలో ఉంది, పరుచుకుని ఉంది. కాబట్టి అది వ్యాపకం అని చెప్పుకున్నాం. ఈ వ్యాపకం లాంటి వ్యాపకమే, ఆకాశం లాంటి వ్యాపకమే ఆత్మతత్వం అని కూడా అక్కడక్కడ సందర్భానుసారంగా చెప్పుకున్నాం. ఇలాంటి వ్యాపకత్వాన్ని
మనం అర్థం చేసుకోవటం ఎట్లా అనేది ఒక ప్రశ్న. ఈ వ్యాపకత్వంతో పనేముంది అనేది మరొక ప్రశ్న. ఆకాశమా మన కంటికి కనిపించదు. ఆకాశం అనేది కేవలం చెప్తే వినవలసింది, లేదా ఒకే లాజికల్గా ప్రూవ్ అయింది అని సంతోషించవలసింది. అంతవరకే. ఏ ఇంద్రియానికి తెలియదు, మనస్సుకి సరిగ్గా తెలియదు. కేవలం శబ్దాలతో కొంత తెలియాలి, లేదా లాజికల్గా అన్ని వస్తువులకి అవకాశం ఉండాలి కాబట్టి ఆకాశం అనే పదార్థం ఉండాలి అని అనిపించవలసిందే. ఇంతే ఉంటుంది. కాబట్టి ఆకాశంలాగా పరమాత్మ కూడా వ్యాపకం అని చెప్తే ఏమాత్రం అర్థమవుతుంది అనేది ఒక ప్రశ్న. అది అలాగే ఉంది. రెండోది, ఆకాశం యొక్క వ్యాపకత్వం ఎలాంటిది అంటే మార్పు లేని వ్యాపకత్వం. మార్పు లేదు అనే అంశంలో పక్కన పెట్టేసిన ఒక జడ పదార్థం తాలూకు వ్యాపకత్వాన్ని అడ్డం పెట్టుకుని చేతనమైన లేదా మాయాయుతమైనటువంటి పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని ఎలా అర్థం చేసుకుంటాం అనేది రెండో ప్రశ్న. దానివల్ల ఈ ఆకాశం లాంటి వ్యాపకత్వం వల్ల పరమాత్మకి ఏం ఒరుగుతుంది, ఏం ఉపయోగం ఉంటుంది అనేది ప్రశ్న. ఆకాశం ఎలాగైతే కదలా మెదలకుండా ఉంటుందో అలాగే పరమాత్మ కూడా కదలా మెదలకుండా ఉండాల్సి వస్తుంది. అలా ఏమీ మనకు కనిపించడం లేదు. మాయతో కలిసినప్పుడైనా ఆయన కదులుతున్నాడు అనే సంగతి మనకు తెలుస్తోంది. కాబట్టి చేతనానికి ఉండే వ్యాపకత్వం వేరే రకంగా ఉండాలి, అలాగే జడానికి ఉండేటువంటి వ్యాపకత్వం వేరే రకంగా ఉండాలి. అలా వ్యాపకత్వాలు వేరువేరుగా ఉండవలసి వచ్చినప్పుడు ఈ పరమాత్మకు ఉండేటువంటి వ్యాపకత్వాన్ని పరమాత్మ ఎలా తెలియజేయాలి అంటే, నాది ఆకాశం లాంటి వ్యాపకత్వం కాదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారగలిగినటువంటి వ్యాపకత్వం. చిన్న బాలకృష్ణుడి రూపంలోనైనా నేను ఉండగలను. అదే సమయంలో కొండ చిలువ అంటే పెద్ద రూపం ఒకటి ఉంటే దానికంటే పెద్ద రూపంగా నేను మారగలను, అంతకంటే పెద్దగా మారగలను. బ్రహ్మగారు చూసినటువంటి విశ్వరూపం లాంటి రూపాన్ని కూడా నేను ధరించగలను. విరాట్ పురుషుడు ఇవన్నీ అనుకుంటాం కదా. అర్జునుడికి చూపించిన విశ్వరూపం, ఈ రూపాల్లో కూడా నేను ఉండగలను. ఏ రూపాన్ని నేను తలుచుకుంటే ఆ రూపాన్ని నేను ధరించి చూపించగలను. నా యొక్క వ్యాపకత్వం అలాంటిది. ఏ పరిమాణానికైనా పెరగగలిగినటువంటి వ్యాపకత్వం నాది అని చూపించదలిచాడు. ఇలాంటి వ్యాపకత్వంతోనే మనకు ప్రయోజనం ఉంది. ఇలాంటి వ్యాపకత్వం వలన మనకు ఉపయోగం ఉంది, లేకపోతే ఉపయోగం అనేది లేదు. ఈ వ్యాపకత్వాన్ని చూపించటం అనేది ఎందుకు అంటే, జీవుడికి తాను అందుకోవలసినటువంటి ఫలితాన్ని అందుకోవటానికి వీలుగా ఉండేది. జీవుడు తన యొక్క వ్యాపకత్వాన్ని మర్చిపోయి, తాను కూడా అదే వ్యాపకుడిని అనే సంగతి మర్చిపోయి, జీవుడు పరమాత్మ ఒకటే అనే భావన మనసులో ఉంది కదా, ఆ భావన మనసులో ఉంచుకుంటే జీవుడు తన వ్యాపకత్వాన్ని మర్చిపోయి తనను తాను ఒక దేహంలోకి, ఒక మనసులోకి, ఒక ఇంద్రియంలోకి బంధించుకుని కూర్చున్నాడు. లేదా ఈ దేహేంద్రియ విషయాలు అనేటువంటి పంజరంలో తనను తాను బంధించుకున్నాడు. దానికంటే బయటికి రావట్లేదు. అతని విజ్ఞానం అసలు బయటికి రావటానికి సహకరించటం లేదు. అతనికి ఉన్నటువంటి భ్రాంతులు, అతని మీద పనిచేసే మాయ, అతని సంస్కారాలు ఇవన్నీ కూడా అడ్డుగోడలాగా బలంగా నిల్చునున్నాయి. పొరపాటును కూడా బయటికి రావటం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవుడు తన శరీరాన్ని విడిచి బయటికి రాడు. తన శరీరమే తాను అని అనుకుంటాడు. ఎల్లలు తానే విధించుకున్నాడు. ఈ ఎల్లలు విధించుకున్నంతకాలం ఈ శరీరానికి తనకి ఒక సంబంధం ఉంది, ఈ శరీరమే తనకు ఎల్లా అని అనుకున్నంతకాలం అతను అఖండమైన ఆనందాన్ని అనుభవించలేడు. కాబట్టి ఈ జీవుడి తాలూకు ఎల్లల్ని చెరిపేందుకు వీలుగా ఒక జ్ఞానాన్ని చూపించాలి, ఒక జ్ఞానాన్ని చెప్పాలి. ఆ జ్ఞానం ఎలా ఉండాలి అంటే, ఆ పరమాత్మ తాలూకు వ్యాపకత్వ జ్ఞానంలాగా ఉండాలి. పరమాత్మ వ్యాపకుడు. ఆయన ఏ రూపం కావాలంటే, ఏ పరిమాణం కావాలంటే ఆ పరిమాణాన్ని ధరించగలుగుతున్నాడు. పరమాత్మ యొక్క అంశ అయిన నువ్వు కూడా అదే రకమైన వ్యాపకుడివి. నీ వ్యాపకత్వంలో ఏ తేడా లేదు. నీకు ఆయనకి వ్యాపకత్వం అనే అంశంలో తేడా లేదు. అగ్ని తాలూకు కణానికి ఎలాగైతే తేడా లేదో నీకు ఆయనకి తేడా లేదు. నీకు ఆయనకి మధ్య ఉండేటువంటి ఆ అజాజవనిక లేకపోతే మాయ, ఈ మాయ పోయేంత వరకు వ్యాపకత్వం ఇలాగే ఉంటుంది. వ్యాపకత్వం అనేది తెలియకుండానే ఉంటుంది అని బోధించాలి. బోధించటం కోసం మొదటి వ్యాపకత్వం అంటే పెరిగే పరిమాణం అనేటువంటి వ్యాపకత్వాన్ని చూపించాడు.
ఎలాగైతే పరమాత్మనైన నేను ఒక శరీరాన్ని ధరించి వచ్చినప్పుడు కూడా నా శరీరాన్ని, నా యొక్క పరిమాణాన్ని పెంచుకోగలిగానో, అలాగే జీవుడవైన నువ్వు కూడా నీ యొక్క పరిమాణాన్ని పెంచుకోగలవు. శరీరాన్ని పెంచుకోలేకపోవచ్చు కానీ పరిమాణాన్ని పెంచుకోగలవు, నీవు వ్యాపకుడివి అని బోధించడం అందులో ఉండేటువంటి లక్ష్యం. దీనికి మనమే ఒక ఉదాహరణ వెతుక్కుంటే ఒక ఖైదీ ఉన్నాడు. ఖైదీ జైల్లో ఉన్నాడు. ఖైదీ జైల్లో ఉన్నాడు అంటే దాని అర్థం ఏంటి అంటే బాధపడుతున్నాడు. ఎందుకు బాధపడుతున్నాడు అంటే అతనికి స్వాతంత్ర్యం అనేది పోయింది. అతని యొక్క యాక్షన్స్ లేదా అతని యొక్క క్రియలన్నీ ఆ జైలు గోడలకి పరిమితం అయిపోయినాయి. అందులోనూ ఒకే బ్యారక్లో లేదా ఒకే సెల్లో కనుక అతను ఉండిపోతే, పరిమితమైపోతే అతని క్రియలు, అతని యొక్క అడుగులు ఇవన్నీ కూడా 4 గోడలకి పరిమితమైపోయినాయి. అతనికి స్వాతంత్ర్యం పోయింది. స్వాతంత్ర్యం పోయేసరికి బాధపడుతున్నాడు. జైల్లో ఉన్నందుకు బాధపడుతున్నాడా, స్వాతంత్ర్యం పోయినందుకు బాధపడుతున్నాడా అంటే ఏం చెప్తాము? జైల్లో ఉన్నందుకు బాధపడట్లేదు, స్వాతంత్ర్యం పోయినందుకే బాధపడుతున్నాడు అని చెప్తాం. ఎందుకు అంటే జైల్లో ఉన్నంత మాత్రాన ఎవరు బాధపడరు, జైల్లో జైలరు కూడా ఉన్నాడు. ఉన్నంత మాత్రాన ఆయనేం బాధపడట్లేదు, ఇతను బాధపడుతున్నాడు అంటే స్వాతంత్ర్యం పోయినందుకు బాధపడుతున్నాడు అని చెప్పాలి. జైల్లోనే ఉండే జైలరు ఎందుకు బాధపడట్లేదు, జైల్లో ఉండే ఖైదీ ఎందుకు బాధపడుతున్నాడు అంటే తప్పు చేశాడు కాబట్టి, వచ్చాడు కాబట్టి, బంధించారు కాబట్టి, ఇవన్నీ మాటలే. దానికంటే జైల్లోని ఖైదీ తన వ్యాపకత్వాన్ని కోల్పోయాడు. తనను తాను పరిమితం చేసేసుకున్నాడు. తన క్రియల ద్వారానే పరిమితం చేసేసుకున్నాడు. 4 గోడలకి పరిమితం చేసేసుకున్నాడు. జైలరు తనను తాను పరిమితం చేసుకోలేదు. ఆ జైలరు ఖైదీ ఉన్న సెల్లోకి రాగలడు, ఆ బ్యారక్లోకి రాగలడు, ఆ ప్రిమిసెస్లో ఉండగలడు, ఆ ప్రిమిసెస్ని దాటి కూడా వెళ్ళగలడు. అంటే జైలర్ తాలూకు వ్యాప్తి పెద్దది. జైలర్ తాలూకు వ్యాప్తి ఖైదీ దగ్గర నుంచి జైలు బయట దాకా కూడా ఉంది. మొత్తం ఇంటికి వచ్చేసి అసలు నేను జైలర్నే కాదు, నేను భర్తని, నేను తండ్రిని, నేను మరొకడిని, నేను ఫ్రెండ్ని, ఇంకోడిని అనుకుని కూడా తన రూపాన్ని పూర్తిగా మార్చేసుకుని, తన రూపాన్ని అసలు వెనకాల దానికి సంబంధం లేకుండా మార్చేసుకుని, తన బట్టల్ని, తన ఆహార్యాన్ని, తన స్వభావాన్ని, తన యొక్క మొహంలో ఉండేటువంటి ఆ సీరియస్నెస్ని, వీటన్నిటినీ మార్చేసుకుని మొత్తం మారిపోయి వేరే రకంగా కూడా ఉండగలడు. జైలర్కి ఆ వ్యాప్తిలో తేడా ఉంది. ఆ వ్యాప్తి ఖైదీకి లేదు. వ్యాప్తి లేకపోవటం వలన, వ్యాపకత్వం లేకపోవటం వలన ఖైదీ బాధపడుతున్నాడు. పరిమితులు ఉండటం వలన ఆ వ్యాపకత్వంతో జైలరు చాలా సుఖంగా ఉండగలుగుతున్నాడు. ఇది కదా వీళ్ళిద్దరికీ ఉండే తేడా. ఈ తేడా ప్రకారం చూస్తే వ్యాపకంగా ఉండేటువంటి పరమాత్మ, అన్నిటా ఉండగలిగిన పరమాత్మ, ఏ పరిమితులు విధించుకొని పరమాత్మ అఖండానందాన్ని అనుభవిస్తున్నాడు. పరిమితులను విధించుకునేటువంటి జీవుడు ఆ ఆనందానికి దూరం అవుతున్నాడు అని చెప్పాల్సిందే కదా. అది చెప్పటానికి పరమాత్మకి ఇది తప్ప వేరే దారి ఏది ఉంది? జీవుడు లాంటి శరీరంలోకి వచ్చి, జీవుడు ఎలాంటి శరీరంలో ఉన్నాడో అలాంటి శరీరంతోనే వచ్చి, అలాంటి శరీరంతోనే ఆ శరీరానికి ఉండేటువంటి పరిమితులనే పెంచి, పరిమితులను దాటిపోయి వ్యాపకత్వాన్ని చూపించి, ఒరే నాయనా ఈ శరీరాన్ని ఎప్పుడు తప్పుపట్టడానికి వెళ్ళలేదు, శరీరం వలన కాదు నీకు వ్యాప్తి పోయినది, నీకు వ్యాప్తి పోయింది వేరే కారణంతో అని చెప్పాలి కదా. చెప్పడానికి పరమాత్మ ఈ దారిని ఎంచుకున్నాడు. ఇది మనం కూర్చుకున్నటువంటి ఒక ఉదాహరణ. ఆ ఉదాహరణతో మనం అర్థం చేసుకున్నటువంటి తీరు. అయితే ఇలాంటి బోధ కూడా పూర్తిగా అర్థమయ్యేటట్లు స్పష్టంగా లేదు. ఎందుకు లేదు అంటే ఈ శరీరం పెరిగినట్టుంది. శరీరం మన శరీరం కంటే పరమాత్మ ఎంచుకున్న శరీరం కొంచెం తేడాగా ఉంది అని అర్థం వచ్చేసేటట్లుగా ఉంది. అంతే తప్ప పరమాత్మ తాలూకు వ్యాప్తికి స్పష్టమైన తార్కాణంగా ఈ వ్యవహారం నిలవటం లేదు. ఏ వ్యవహారం? అఘాసురుడి సూదనం, అఘసూదనం అనేటువంటి వ్యవహారం సరిగ్గా రావట్లేదు, సరిగ్గా ఆ అర్థంలో స్పష్టంగా తెలియట్లేదు. అందుకని బ్రహ్మగారు ఏం చేయదలిచారంటే, ఈ రూపాన్ని పెంచటం కాదు, ఎన్ని రూపాలను కావాలంటే అన్ని రూపాలను ఆయనే ధరించగలడు, లేదా ఆయన ధరించిన రూపాలని మల్టిప్లై చేసి కూడా చూపించగలడు. ఒక రూపాన్ని చూపించి ఆ రూపాన్ని మల్టిప్లై చేసి కూడా చూపించగలడు. ఎన్ని రూపాలకైనా సరే ఈయన మారిపోగలడు.
అలా ఎన్ని రూపాలకైనా మారిపోగలగటం అనేటువంటి వ్యాప్తి, వ్యాపకత్వం అనేది ఈయనకి చెల్లుతుంది. దీన్ని శాస్త్రీయ పరిభాషలో సర్వాత్మకత్వం అని అంటారు. సర్వాత్మకత్వం ఈయన వ్యాప్తికి మరొక వస్తువు అడ్డం కాదు. ఎలాగైతే ఆకాశం తాలూకు వ్యాప్తికి వస్తువులు అడ్డం కావో, అలాగే ఈయన వ్యాప్తికి కూడా ఏ వస్తువులు అడ్డం కావు. ఏ వస్తువు ఉన్నా సరే ఆ వస్తువు యొక్క రూపాన్ని ఈయన ధరించగలడు, వస్తువులోకి ప్రవేశించగలడు, వస్తువులోంచి వెళ్ళిపోగలడు. ఈయన వ్యాప్తి సర్వాత్మకత్వ రూపమైనటువంటి, ఏ వస్తువులతోనూ విరోధం లేనటువంటి వ్యాప్తి అని చూపించదలుచుకుని ఆ పరీక్ష కథాగమనం ప్రకారం పరీక్ష ఏదో పెట్టాడు. ఆ పరీక్షలో భాగంగానే ఈయన దాని ప్రకారం చేశాడు. దాని ప్రకారం ఏం చేశాడు? కనిపించని గొల్లపిల్లల రూపాలను ఈయన ధరించాడు. అంటే ఆ కొత్త రూపం అనేది ఈయనకు అడ్డం కాలేదు. కొత్త రూపాన్ని ఈయన ధరించగలడు. ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని ధరించగలడు, కొత్త రూపాలను ధరించగలడు, లేదా ఉన్న రూపాలనే మల్టిప్లై చేసి కూడా చూపించగలడు. ఏ రూపం? శంఖచక్ర గదా పద్మధారి రూపం. మన దృష్టిలో అది ఒకటే కదా, కానీ అది వందల కొద్దీ, వేల కొద్దీ బ్రహ్మగారికి కనిపించేటట్లు చేశాడు కదా. కాబట్టి ఇలా చేయగలడు. ఈ సర్వాత్మకత్వం అనేది పరమాత్మకు ఉండేటువంటి వ్యాపకత్వంలో నెక్స్ట్ లెవెల్ వ్యాపకత్వం, లేదా అదే అసలు సిసలు వ్యాపకత్వం అని బ్రహ్మగారు ఈ శ్రీకృష్ణుడు కలిసి చూపించదలిచారు. దాన్ని వాళ్ళు స్పష్టంగా చూపించారు. అయితే ఇది కూడా అంత స్పష్టంగా ఉండకపోవచ్చు. ఇది చెప్పినంత మాత్రాన వ్యాపకత్వం మనసుకు ఎక్కాలి అనేటువంటి నియమం ఏమీ లేదు. మాటిమాటికి వ్యాపకత్వం రిపీట్ అయితే మాకు బోరు కొడుతుంది అనే అనిపిస్తుంది తప్ప వ్యాపకత్వం స్పష్టంగా మనసుకు ఎక్కాలని రూలేం లేదు. అందువల్ల బ్రహ్మగారే పూనుకుని దీన్ని తన మాటలతో ప్రత్యేకించి తన స్తుతి వాక్యాలతో దీన్ని ఎస్టాబ్లిష్ చేయదలుచుకునే స్తుతి వాక్యాలని మొదలు పెడుతున్నారు. ఈ అంశాన్నే శ్రీ శుక్లవారు 14వ అధ్యాయంలో ఈ బ్రహ్మగారి స్తుతి అనేటువంటి ఈ శ్లోకాల్లో వివరంగా చూపించదలుచుకున్నారు. పరమాత్మతత్వం, పరమాత్మ యొక్క వ్యాపకత్వం, ఆ వ్యాపకత్వంలో ఉండేటువంటి కోణాలు, ఆ కోణాల ద్వారా మనం అర్థం చేసుకోవలసిన, మనం తొలగించుకోవలసినటువంటి వీటన్నిటినీ గురించి కూడా విస్తృతంగా చర్చించదలుచుకుని ఇలా ప్రారంభించారు. ముందే చెప్పుకోవాలి, ఇది 40 శ్లోకాల స్తుతి. అధ్యాయం కొంచెం పెద్దది, కానీ అధ్యాయంలో 40 శ్లోకాల స్తుతి. 40 శ్లోకాలు చాలా లోతైన శ్లోకాలు, చాలా లోతైన అంశాలున్నాయి, చాలా లోతైన అర్థాలున్నాయి వాటికి. అందులోనూ బ్రహ్మగారు 4 ముఖాలతో స్తుతి చేసి ఉంటారు కదా, కాబట్టి 40 అర్థాలు కూడా ప్రతి శ్లోకానికి ఉండొచ్చు. మనం కనీసం 1-2 అర్థాలు, లోతైన అర్థాలలో కొంత లోతైన 1 అడుగో 2 అడుగో లోతైన అర్థం చూసుకుంటూనే వెళ్ళాలి. వెళ్ళకపోతే బ్రహ్మగారి స్తుతిని యథాతథంగా అర్థం చేసుకున్నా, యథాతథంగా చెప్పుకున్నా పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం నిదానంగా అంటే చాలా నిదానంగా అంటే చాదస్తంగానైనా సరే ఈ స్తుతిని మనం అధ్యయనం చేసుకుంటూ వెళ్తాం. ఆ స్తుతిలో మొదటి శ్లోకం బ్రహ్మోవాచ. నౌమీడ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపిచ్చలసన్ముఖాయ వన్యస్రజే కవలవేత్ర విషాణవేణు లక్ష్మశ్రియే మృదుపదే పశుపాంగజాయ అని ఉంది. ఈ శ్లోకంలో బ్రహ్మగారు కనిపిస్తున్న సగుణ రూపాన్ని స్తుతి చేస్తున్నారు. కనిపిస్తున్న శ్రీకృష్ణ రూపాన్ని స్తుతి చేస్తున్నారు. నౌమి నమస్కారంతోనే ప్రారంభం చేస్తున్నారు. ఈడ్య స్తుతి చేస్తే నిన్ను చెయ్యాలి, మిగతా ఏ విషయాన్ని స్తుతి చేయక్కర్లేదు, పొగడక్కర్లేదు అని చెప్తున్నారు. స్తుత్యుడివి నువ్వే, స్తుతి చేయవలసింది నిన్నే అని చెప్తున్నారు. స్తుతి చేయవలసిన నిన్ను నేను నమస్కరించుకుంటున్నాను అని నమస్కారంతో ప్రారంభిస్తున్నారు. నౌమీడ్య తే, ఎందుకు నమస్కారం చేస్తున్నాను అంటే నిన్ను అనుకూలం చేసుకోవటం కోసం. తే అంటే తుభ్యం త్వాం అనుకూలయితం, నిన్ను ప్రసన్నం చేసుకోవటానికి నమస్కారం చేస్తున్నాను. నమస్కారం అనేది ఎప్పుడు ప్రసన్నం చేసుకోవటానికి నమస్కారం చేసుకోవాలి. ప్రసన్నం ఎవరిని చేసుకోవాలి? పరమాత్మను చేసుకోవాలి. కాబట్టి స్తుతికి అర్హుడవైన నిన్ను ప్రసన్నం చేసుకోవటానికి నిన్ను నమస్కరించుకుంటున్నాను. నౌమీడ్య తే, నాకు కనిపించే రూపంలో ఉన్న నిన్ను నమస్కరించుకుంటున్నాను. నాకు కనిపించే రూపం ఏది? అభ్రవపుషే.
మేఘంలాగా నల్లగా ఉండేటువంటి శరీరాన్ని ధరించి ఉంది రూపం. ఆ రూపానికి నల్లగా మేఘంలాగా నల్లగా ఉండేటువంటి రూపంలో ఉండే నిన్ను నమస్కరించుకుంటున్నాను. మేఘమని ఎందుకు అంటున్నాను? మేఘం కాకుండా అభ్రాన్ని ఎందుకు అంటున్నాను? అభ్రం అంటే నీటిని బాగా తనలో ఇముడ్చుకున్న మేఘం ఎలాగైతే వర్షానికి సిద్ధంగా ఉంటుందో అలాగే భక్తుల మీద కోరికలు అనేటువంటి వర్షాలను సిద్ధంగా ఉంచుకున్నటువంటి వాడివి నువ్వు. వర్షించటానికి సిద్ధంగా ఉన్న మేఘం లాంటి వాడివి నువ్వు. అందుకనే దానికి తార్కాణంగా నల్లగా మేఘంలాగా ఉన్నావు. కాబట్టి భక్తుల మీద అనుగ్రహాన్ని వర్షించటానికి సిద్ధంగా ఉన్న నిన్ను నమస్కరించుకుంటున్నాను. ఇది మేఘమేనా అనే సందేహం వస్తే తడిదంబరాయ, నువ్వు కట్టుకున్న పట్టుబట్ట చాలదు. పట్టుబట్ట ఎలా ఉంది అంటే మెరుపులాగా ఉంది, మెరుస్తూ ఉంది, దగదగా మెరుస్తూ ఉంది అంటే మెరుపులాగా ఉంది. ఆ మెరుపును చూస్తే నువ్వు మేఘాన్వి అని స్పష్టంగా తెలియట్లేదు. ఎలాగైతే మెరుస్తూ ఉన్న మేఘం వర్షానికి సిద్ధంగా ఉంటుందో అలాగే మెరుస్తూ ఉన్న పట్టుబట్ట కట్టుకుని నేను భక్తుల మీద అనుగ్రహానికి సిద్ధంగా ఉన్నాను అని నువ్వు చూపిస్తున్నావు. అలాంటి నీకు నమస్కారం. ఇది కాక గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ, మీ అమ్మగారు ఏం చేసిందంటే నీ చెవులకి గురువింద గింజలు కట్టింది. ఎందుకంటే గురువింద గింజలు దిష్టి పోవటానికి వాడతారంటారు. గురువింద గింజల మాల కడతారు. గురువింద గింజలు వీళ్ళేదో కర్ణాభరణాలు కూడా వాడతారనుకుంటాను. గురువింద గింజల్ని చిన్న మాలలా కట్టి తలలో కూడా కడతారనుకుంటాను. బ్యాండ్లాగా జుట్టు కట్టడానికి కూడా వాడతారనుకుంటాను. అలా గుంజావతంస, ఆ గురువింద గింజలతో, అవతంస అంటే పైన నెత్తి మీద, అలాగే కర్ణాభరణాలు ఇవన్నీ మీ అమ్మగారు కట్టింది. ఆ రూపంతో మాకు కనిపిస్తున్నావు. ఇది కాక పరిపిచ్చ లసన్ముఖాయ, మొత్తం తల చుట్టూ కానీ నీ చుట్టూ కానీ నెమలి పింఛాలున్నాయి. ఒకటే పింఛమనేమీ లేదు, నెమలి పింఛాలున్నాయి. పరిత పిచ్చ, మొత్తం అన్ని వైపుల నుంచి నెమలి పింఛాలు. అసలే నల్లగా ఉండే శరీరం వెనకాల నీలం రంగులో ఉండేటువంటి నెమలి పింఛాలు, అదో కాంట్రాస్టు లేదా అదొక రకమైన అలంకారము. ఆ అలంకారంతో లసన్ముఖాయ, చాలా అందమైన ముఖంతో నువ్వు ఉన్నావు. నీ తల్లిగారి కట్టిన గురువింద గింజలతోనూ నీ చుట్టూ నువ్వు పెట్టుకున్నటువంటి నెమలి పింఛాలతోనూ చాలా అందమైన ముఖంతో ఉన్నావు. ఆ అందమైన ముఖంతో ఉండే నీకు నమస్కారము. గుంజావతంస పరిపిచ్చ లసన్ముఖాయ. వన్యస్రజే, మామూలుగా వైకుంఠంలో అయితేనేమో వనమాల వేసుకుని ఉండేవాడివి, ఇప్పుడు వనమాలని డైరెక్ట్గా వేసుకోవు కదా. అందుకని ఈ అడవిలో దొరికే పూలన్నీ ఏదో కింద మీద పడి మాలలా కట్టి మాలలా నువ్వు మేళ్ళలో వేసుకున్నావు. వన్యస్రజే, వనమాలకి సమానంగా ఉండేటువంటి ఈ వన్యస్రజే. ఇప్పుడు పిల్లల్ని వెతుకుతున్నావు కదా. కవల వేత్ర విషాణ వేణు లక్ష్మశ్రియే, నీ చేతిలో ఎడం చేతిలో ఉండేటువంటి పెరుగన్నపు ముద్దను చూసినా నీ అందం తెలుస్తోంది. వేత్ర, నువ్వు దట్టిలో పెట్టుకున్నటువంటి కర్ర, ఆ దూడల్ని కాచడానికి అదిలించడానికి నువ్వు వాడే కర్ర, దాన్ని చూసినా. విషాణ, బూర ఊదటానికి కొమ్ము పెట్టుకున్నావు కదా, ఆవు కొమ్ము, ఆ విషాణం చూసినా. వేణు, నువ్వే వాయించేటువంటి వేణువు అంటే మురళి, దాన్ని చూసినా. దేన్ని చూసినా సరే నీ అందం అనేది ఇంకా ఇంకా కూడా ఇనుమడిస్తోంది. ఇవన్నీ కూడా నీ అందాన్ని పెంచినాయి. కవల, వేత్ర, విషాణ, వేణువులు, ఈ 4 కూడా నీ అందాన్ని పెంచినాయి. ఎంతగా పెంచినాయి? శంఖ చక్ర గదా పద్మాలంత పెంచినాయి. అందుకనే లక్ష్మశ్రియే, ఆ లక్షణాలతో, ఆ విశేషణాలతో నీ అందం అనేది బాగా ఇనుమడించి ఉంది. అలాంటి నీకు నమస్కారము. కవల, వేత్ర, విషాణ, వేణు లక్ష్మశ్రియే. మృదుపదే, ఇంత అడవిలో తిరుగుతున్నా, ఇంత గొడ్లు కాచుకుంటూ తిరుగుతున్నా సరే నీ పాదాలు మాత్రం మృదువుగా ఉన్నాయి. ఎవ్వరు పాదాలు పట్టుకున్నా సరే ఆ స్పర్శతోనే వాళ్ళ కష్టాలన్నీ పోగొడతాను అన్నంత మృదువుగా ఉన్నాయి. అలాంటి మృదువైన పాదాలు కలిగిన నీకు నమస్కారము. పశుపాంగజాయ, ఆశ్చర్యం, నీకు బ్రహ్మనైన నేను 4 ముఖాలతో స్తుతి చేస్తూ నమస్కారం పెట్టుకుంటున్నాను. నువ్వు మాత్రం ప్రస్తుతం ఉన్న రూపంలో ఎలా ఉన్నావు? పశుపాంగజాయ, పశుపాలకుడైనటువంటి నందురు యొక్క కొడుకు రూపంలో ఉన్నావు. పశుప నంద తదంగజాయ, ఆయన కొడుకు రూపంలో ఉన్నావు, ఆయన కొడుకు వేషంలో ఉన్నావు. పశుపాంగజాయ, పశువు అంటే జీవుడనర్థం. ఆ పశువులని, జీవులను కాచేటువంటి పరమాత్మ యొక్క రూపంలో నువ్వు ఉన్నావు. నౌమీఢ్యతే భ్రవపుషే తడిదంబరాయ
గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవల వేత్ర విషాణ వేణు లక్ష్మ శ్రియే మృదుపదే పశుపాంగజాయ అని బ్రహ్మగారు ఈ శ్లోకంలో అంటున్నారు. మరి 2 అర్థాలు, 3 అర్థాలు, 4 అర్థాలు, 40 అర్థాలు ఉన్నాయి అన్నారు కదా. అంటే ఉన్నాయి, చాలా చాలా అర్థాలు ఉన్నాయి. నవమీడ్యతే అన్నప్పుడు తే అని ఎందుకన్నాడు, నీకోసం అని ఎందుకన్నాడు అంటే, నీకోసం అంటే నువ్వే ప్రయోజనం, నాకు నిన్ను అనుకూలం చేసుకోవటం, నిన్ను ప్రసన్నం చేసుకోవటం అనేది ఎందుకు అంటే నిన్నే సాధించుకోవటం కోసం, అఖండానంద స్వరూపుడమైన నిన్నే సాధించుకోవటం కోసం, వేరే మిగతా కోరికల్ని తీర్చుకోవటం కోసం, మిగతా ప్రయోజనాన్ని సాధించుకోవటం కోసం కాదు. దాన్ని సాధించగలిగిన సామర్థ్యం నీకున్నా అది అనవసరం. దానికంటే నిన్నే అనుకూలం చేసుకోవటం, నిన్నే ప్రయోజనంగా పొందటం కోసం అనే అర్థంతోనే వాడాడు. నిన్నే ప్రయోజనంగా ఎందుకు చేసుకోవాలి, నువ్వు పశుపాంగజాయ కాబట్టి, నువ్వే జీవుల యొక్క అసలు సిసలు పాలకుడివి, జీవుల యొక్క అసలు సిసలు స్వరూపానివి, పరమాత్మవి కాబట్టి అని ఆ అర్థంలో వచ్చేటట్టుగా కూడా వాడాడు. ఈ అర్థంలో మిగతా విశేషణాలన్నీ కలిసేటట్లుగానే వాడాడు. సగుణ రూపానికి నిర్గుణ రూపానికి సూచకంగా ఉండేందుకు వీలుగానే విశేషణాలన్నిటినీ వాడాడు. ఆ విశేషణాలన్నిటినీ వాడి ఈ ప్రథమ శ్లోకాన్ని చెప్పాడు. నవమీఢ్యతే భ్రవపుషే తడిదంబరాయ గుంజావతంస పరిపిచ్చల సన్ముఖాయ వన్యస్రజే కవల వేత్ర విషాణ వేణు లక్ష్మ శ్రియే మృదుపదే పశుపాంగజాయ అనే ఈ మొదటి శ్లోకంలో. ఇంకా కూడా పై శ్లోకాలు ఉన్నాయి. పై శ్లోకం మొదలు పెడితే చాలాసేపు పడుతుంది. అందులోనూ ఈరోజు రేపు అరగంట చేసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది. అందువల్ల ఇక్కడికి ఆపుకుందాము. ఆపుకుని ఈ వ్యాపకత్వం, పరమాత్మ తాలూకు వ్యాపకత్వం, ఆ వ్యాపకత్వాన్ని బ్రహ్మగారు ఆవిష్కరించదలుచుకున్నటువంటి తీరు, ఆల్రెడీ ప్రథమ శ్లోకంలో ఆవిష్కరించినటువంటి తీరు, నువ్వు వ్యాపకుడివి కాబట్టే అఖండానంద స్వరూపుడివి, అపరిచ్ఛిన్నానంద స్వరూపుడివి కాబట్టే నువ్వు ప్రయోజనానివి కాబట్టే నిన్ను కోరుకోవాలి కాబట్టే నిన్ను స్తుతి చేయాలి. ప్రయోజనాన్ని కదా స్తుతి చేయాలి కాబట్టి నిన్ను స్తుతి చేయాలి కాబట్టే నిన్నే స్తుతి చేస్తున్నాను, అందుకోసం నేను నమస్కరించుకుంటున్నాను అని మొదలుపెట్టినటువంటి తీరు, వీటిని గమనించడంలో కొంచెం జాగ్రత్తగా ఉందాము. అన్నీ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ గమనించుకుని పరమాత్మ యొక్క వ్యాపకత్వాన్ని అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఇలాంటి విషయాల్లో బోర్ కొడుతోంది ఇలాంటివేం అనుకోవద్దు. వింటేనే కదా తెలుస్తుంది, వింటేనే కదా మనకి విషయం తెలిస్తేనే కదా అందులో బోర్డమ్ ఉందా లేకపోతే నిజంగానే ఏదైనా కంటెంట్ ఉందా అని తెలుస్తుంది. కాబట్టి శ్రద్ధగా ఈ విషయాలను మనం మననం చేసుకుందాము. మనకి అలాంటి వ్యాపకత్వాన్ని మనసులోకి ఎక్కించవలసిందిగా మాత్రం ఆ అజాతివందన సజాతినందన రుజాతిసూదన వ్రజాతి సుందరుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ రోజుకి కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.